నాన్నగారితో ఎప్పుడు ఈ రోజు వరకు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పలేదు. మా నాన్నగారిని అసలు హగ్ చేసుకోవడం కూడా నాకు గుర్తులేదు. అంటే ఆహ్, అంటే జనరల్‌గా విజయవాడ నుంచి వచ్చినప్పుడు జనరల్‌గా కొద్దిగా తక్కువ ఫిజికల్‌గా లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకొచ్చేసి చూపించుకోవడం అట్లాంటివి చాలా తక్కువ ఉంటది. బట్ ఐ మిస్ ఇట్. ఆహ్, నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటది. అరే! ఎప్పుడు నేను హగ్ చేసుకోలేదు నాన్న. నాకు గుర్తుందల్లా ఎప్పుడో నేను 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఇలా వెనకాల సీట్‌లో కూర్చొని మా నాన్న ముందు ఉన్నప్పుడు ఇలా వాటేసుకోవడం, కాళ్ళు ఇక్కడ పెట్టుకొని, అది మాత్రమే నాకు గుర్తుంది. అది కూడా వర్షం పడుతుంటే ఇలా హగ్ చేసుకున్నాను. అది మాత్రమే గుర్తుంది. సో, ఐ ఆల్వేస్ మిస్ ఇట్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా కనిపించినప్పుడు ఇలా హగ్ చేసుకుందాం ఆ టైప్‌లో అనిపిస్తది కానీ ఆపేస్తూ ఉంటా. అందుకనే మా అబ్బాయిలు ఎప్పుడైనా ఉంటే మా ఇంట్లో ఉన్నారంటే ఇలాగే ఉంటారు 24 అవర్స్. కొంచెంసేపటికి వదులు నాన్న, వదులు నాన్న అంటుంటారు. సో, నేను అదే మా నాన్నగారికి అప్పుడప్పుడు అంటే ఈ రోజు వరకు నేను ఆయనలో ఒక కోప్పడడం గానీ, నా మీదనే కాదు ఎవ్వరి మీదైనా సరే, ఎవరిని కొట్టడం గానీ, కోప్పడడం గానీ, కసురుకోవడం గానీ, అట్లాంటిది అసలు ఎప్పుడూ లేదు ఈ రోజు వరకు. అండ్ అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఆయనకి చెడగొట్టానేమోనని. ఎందుకంటే నాకు ఆ అంటే కోపం వచ్చేస్తది. ఊ అంటే కోపం వచ్చేస్తది. నేను చిన్నప్పుడు కూడా ఇంటి నుంచి బయటికెళ్తున్నాను అంటే ఎవరితో ఒకరు గొడవలు పెట్టుకొని, లేపోతే ఏదో కొట్టి, తన్నులు తినో, లేకపోతే ఏదో ఒకటి చేసి వచ్చేవాడిని. సో, అప్పుడు మా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. "నువ్వు మాకు పుట్టలేదు నువ్వు, అడవిలో దొరికావు" అని చెప్పేవాళ్ళు. అండ్ యూ వోంట్ బిలీవ్ నేను 12థ్ స్టాండర్డ్ వరకు వచ్చే వరకు నేను అది నిజమని నమ్మేవాడిని. నేను ఎవరైనా ఎళ్లి పక్కన ఎళ్లి చెప్పేవాడిని. "మీకోటి తెలుసా? నేను ఇక్కడ దొరికానంట మా అమ్మ నాన్నల కంటే" ఎవరో ఎళ్లి మా అమ్మ నాన్నతో చెప్తే అప్పుడు "లేదురా నువ్వు మా అబ్బాయివే" అని చెప్పి అన్నారంట. సో, అండ్ ఈ ఫిల్మ్‌లో వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్ ఏంటంటే ఆహ్, పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళని కష్టపడకుండా ఏదో ఒకటి చేయాలి లైఫ్‌లో. వాళ్ళు సెటిల్ చేయాలి. మనం కష్టపడినంత ఆహ్, ఐ మీన్ వాళ్ళంత కష్టపడకూడదు. వాళ్ళకి లైఫ్ కొద్దిగా హ్యాపీగా ఉండాలని. అట్ ద సేమ్ టైమ్ పిల్లలు కూడా కొద్దిగా మనం పెద్దయిన తర్వాత కొద్దిగా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత కొట్టేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ టైం మా నాన్నగారిని కొద్దిగా టెన్షన్ పడడం చూశాను. అండ్ యూ వోంట్ బిలీవ్ ఆయన షాప్ ఎంత పెద్దదంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ పొడుగు ఇదే గోడౌన్. ఆ హైట్ ఉంటదనమాట. ఆల్మోస్ట్ ఒక నిచ్చెనేసుకున్నది ఆ పోస్టర్ ఉన్న హైట్. అండ్ ఒక్క మనిషి పడతాడు. ఒక మనిషి. అండ్ పురుగు మందులు పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్. ఆయన పొద్దున్న 9కి వెళ్తారు. రాత్రి 12కి వచ్చేవాళ్ళు. ఆయన అసలు ఇప్పటి వరకు ఆయన జీవితంలో పర్ఫ్యూమ్ అనేది అసలు వాడలేదు. ఆయన దగ్గరికెళ్ళామంటే ఎంత మంచి స్మెల్ వస్తదంటే అంత స్మెల్ వస్తది. ఆయనకెప్పుడు ఆహ్, సో, ఇలాంటి ఒక షాప్‌లో ఉన్నప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నప్పుడు నైట్ 12:00కి అలా వచ్చినప్పటికి ఆయన బట్టలన్నీ పురుగు మందుల వాసనొస్తాయి. అలా ఆల్మోస్ట్ ఒక ఒక 6, 7 ఇయర్స్ 9కెళ్ళడం, రాత్రి 12:00 రావడం. ఇదే పరిస్థితి. ఒక హెల్పర్‌గా ఒక అతను ఉండేవాళ్ళు. వాళ్ళకి నెక్స్ట్ డే ఆర్డర్స్‌కి ఏమెళ్ళాలో అంటే విజయవాడ నుంచి చుట్టుపక్కల జిల్లాలకెళ్ళాల్సినయన్నీ ఆ రోజు రాత్రి 12 లోపల ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత టుడే హి ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఇండియా. ఆహ్, యూ వోంట్ ఈవెన్ బిలీవ్ ద నంబర్స్ హి విల్ డూ టుడే రైట్ నౌ. అండ్ నాకు ర్యాలీస్ అని చెప్పి ఓ ప్రొడక్ట్ ఉండే. ర్యాలీస్ వాళ్ళ కంపెనీ అంటే టాటా వాళ్ళ కంపెనీ. వాళ్ళ జీఎంని ఒకసారి నేను కలిసాను. చిన్నప్పుడు ఉన్నప్పుడు 12 ఇయర్స్ ఉన్నప్పుడు ఏదో డీలర్స్ ఈవెంట్ ఉన్నప్పుడు మా నాన్నగారిని కూడా పిలిస్తే నేను కూడా ఎళ్ళాను. మా నాన్నగారు చేసేయి ఒక పెద్ద కంపెనీ అంటే ఈ రోజుల్లో చూస్తే గనుక ఓ 3000 క్రోర్ కంపెనీ అనుకోండి. ఈ రోజులో ఇప్పుడు దాని తర్వాత వేరే వాళ్ళకి అమ్మేసారు ఆ కంపెనీని. అండ్ అట్లాంటి కంపెనీలో వాళ్ళందరూ మా నాన్నగారిని ఎగ్జాంపుల్ చేసి ఎలాగా బిజినెస్ చేయాలి అట్లాగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే రాత్రి ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక కాల్ వచ్చిందంటే 11:50కి కాల్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 వాళ్ళ కొట్టు దగ్గర ఉంటది. సో, అట్లా అంత అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. అంత చిన్న గోడౌన్‌లో. సో, ఈస్ వర్క్డ్ వెరీ హార్డ్. ఇదంతా చేసింది బేసికల్లీ నేను, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా, ఫ్యామిలీ అందరూ సెటిల్‌గా, కష్టపడకూడదు, స్ట్రెస్ అవ్వకూడదని. అండ్ నేను సినిమాల్లోకొస్తా అని చెప్పినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఐ యామ్ ష్యూర్. ఆహ్, ఆహ్, అంటే
బట్ ఐమ్ గ్లాడ్ ఏదో ఒక స్టెబిలిటీ వచ్చింది. ఈజ్ హ్యాపీ నౌ. నేను ఒక 2-3 డేస్ క్రితం వీళ్ళేదో ప్రమోషన్స్కి రేపైనా ఇంటర్వ్యూలకి అట్లా కానీ ప్రెస్ మీట్ కానీ తీసుకురావాలి అని చెప్పి అన్నారు. డెఫినెట్గా అని చెప్పి నేను నాన్నగారికి మెసేజ్ పెడితే ఆయన అసలు మామూలుగా నేను ఏ ఈవెంట్కి రారు, ఎప్పుడో ఒకసారి ఇంకా అమ్మతో పాటు తోడుగా ఉండడానికి వస్తారే కానీ ఎప్పుడు రారు. సో ఈ సైడ్ హీ విల్ కమ్. సో ఐ వాంట్ థ్యాంక్ ఆన్ దిస్ అకేషన్ మా నాన్నగారికి నాకు ఎట్లాంటి ఒక లైఫ్ ఇచ్చినందుకు. అంటే ఓకే, దట్స్ మా నాన్నగారి గురించి ఇంకా తర్వాత చాలా చెప్తాను. ఐ డోంట్ మేక్ ఇట్ ఇంటూ ఏ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఫైనలీ ఈ సినిమాకి వస్తే కనుక